మా వందనములు చెల్లిస్తున్నాం. ప్రియులారా, ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్కరి మనస్సు రకరకాల ఆలోచన కలిగి ఉంటారు. అయితే మా దగ్గరలో ఉన్న ఒక వ్యక్తి బైబిల్లో ఉన్న విషయాలు నేను చెబుతున్నప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, ఈ బైబిల్ అంటే ఎవరు రాసిందండి? మనిషి రాసిందే కదా, మనిషి రాసిందే కదా, మరి మనిషి మాటలు మాకు ఎందుకు దేవుడు చెప్పాడు అన్నట్టుగా చెప్తున్నాం అని ఒక మాట అన్నారు. అంటే బైబిల్ అనేసరికి ఎవరో ఒక వ్యక్తి రాసిందే. వ్యక్తులు రాస్తే చదువుకున్నదే పుస్తకం. ఏ పుస్తకమైనా ఏదో ఒక మనిషి రాస్తేనే కదా వస్తుంది. అది దేవుని గ్రంథం ఎలా అవుతుంది అని చాలామందికి ఉన్న ప్రశ్న. అప్పుడు అలాంటి వారి గురించి దేవుడు ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో రాపించాడు. ఒకవేళ మనిషి ఆలోచన నుండి పుట్టేది బైబిల్ అయితే చూడండి, ప్రతిరోజు మన పూర్వకాలంలో ఒక 10 సంవత్సరాల క్రితం ఇంటింటికి వార్తా పేపర్ వేయించుకునేవారు, న్యూస్ పేపర్. ఆ న్యూస్ పేపరు ఒకసారి మనం చదివామనుకోండి, మళ్ళీ చదవాలి అని అనిపిస్తుందా? ఒక్కసారి చదివిన ఏ పుస్తకాన్నైనా ఏ పేపర్నైనా చూడండి, 6th క్లాస్ చదువుతున్నాడు, 6th క్లాస్లో చదివిన ఆ పుస్తకాలు ఒక్కసారి చదవడమే ఎక్కువ అంటే రెండోసారి మళ్ళీ చదవమంటే చదువుతాడా? అంటే చదవడానికి ఇష్టపడ్డాడు. ఏ పుస్తకాన్నైనా ఒక్కసారి చదివిన తర్వాత రెండోసారి వెంటనే చదవాలన్న ఆలోచన ఎవరిలో పుట్టదు. ఎందుకంటే విసుగు పుడుతుంది. మళ్ళీ ఏం చదువుతాం, ఆల్రెడీ చదివాం కదా. మరి అలాంటిది బైబిల్ అనే ఈ గ్రంథాన్ని ప్రపంచంలో ఉన్న మనుషులు అనేక మంది అనేక సార్లు చదువుతున్నారు. అంటే అది మనుషులు పుట్టే ఆలోచన అయితే అన్నిసార్లు చదవరు. దేవుని ఆలోచన, దేవుని ప్రేరణ, దేవుని మనస్సులోని మాటలు కనుకే బైబిల్లో ఉన్న విషయాలు పదే పదే ప్రతిరోజు అనేక మంది చదువుతున్నారు. ప్రపంచంలో 800 కోట్ల మంది మనుషులుంటే అందులో 400 కోట్ల మంది బైబిల్ చదువుతున్నారు. అది దేవుని గ్రంథం కనుక, దేవుని ఆలోచనలు కలిగినది కనుక. ఒకవేళ మనిషిదైతే ప్రతి సంవత్సరం చదవం. ఇక్కడ ఉన్న మేము కూడా కనీసం 2 నుంచి 3 సార్లు బైబిల్ చదివి ఉంటాం. అంటే బైబిల్ అనేది దేవుని గ్రంథం. దేవుని గ్రంథం కథల పుస్తకం కాదు. చాలామంది బైబిల్ అనేసరికి ఇదిగోండి ఎలా అయితే స్టోరీ బుక్స్ ఉంటాయో అలాంటి పుస్తకమే బైబిల్ కూడా. అందులో కథలు రాసి ఉన్నాయి అనుకుంటున్నారండి. కాదండి, బైబిల్ అనేది నిజమైన గ్రంథం. బైబిల్లో రాయబడిన ప్రతి విషయం ఇంతకు ముందు మన సంవత్సరాల్లో బ్రతికిన వారి చరిత్ర, క్రీస్తు పూర్వం అని ఏ సంవత్సరాల్లో వారు జన్మించారో, ఏ సంవత్సరాల్లో వారు బ్రతికారో చరిత్ర ఆధారం కలిగినది బైబిల్. ఒక ప్రపంచాన్ని ఏలిన 4 సామ్రాజ్యాలు, మన భారతదేశాన్ని కూడా, ప్రపంచ రాజ్యాలను ఏలిన రాజులు, వారి డేటా, వారు ఎవరెవరు, ఆ రాజ్యాలు ఎవరెవరిని పాలించారు అన్న విషయాలు కూడా బైబిల్ గ్రంథంలో దానియేలు అనే ఒక పుస్తకం ఉంది, అందులో రాయబడింది. ఎవరెవరి గురించి అంటే ఇదిగో ప్రపంచాన్ని మొట్టమొదటిగా పరిపాలించింది బబులోను సామ్రాజ్యం. దానికి రాజు నెబుకద్నెజరు. ఆ బబులోను సామ్రాజ్యం తర్వాత వచ్చిన రాజ్యం ఏదంటే మాదీయ పారసిక, మెడిసియన్స్, పెర్సియన్స్ అని ఇంగ్లీష్లో అంటారు. బబులోనియా, ఆ సామ్రాజ్యాన్ని బాబిలోనియా అంటారు ఇంగ్లీష్లో. ఆ తర్వాత మాదీయ పారసిక తర్వాత వచ్చింది గ్రీక్ సామ్రాజ్యం, ద గ్రేట్ అలెగ్జాండర్, అందులో ఒక మెయిన్ రాజు. ఆ తర్వాత వచ్చిన రాజ్యం గ్రీక్ తర్వాత రోమా సామ్రాజ్యం. వీటి గురించి బైబిల్లో క్రీస్తు పూర్వమే దేవుడు రాపించాడు దానియేలు అనే పుస్తకంలో. అంటే రాజ్యాలు ఉన్నాయని, ఆ రాజులు పరిపాలన చేశారని అది చరిత్ర చెబుతుంది. ఆ చరిత్ర చెప్పకముందే బైబిల్ చెబుతుంది. అలాగే భూ విస్తీర్ణం గురించి చూసామనుకోండి, చరిత్రపరంగా ఆధారాలు ఉన్నాయి. అలాగే భూ విస్తీర్ణం లేదా ప్రాంతాలు, పర్వతాలు, బైబిల్లో రాయబడిన ప్రాంతాలు ఇప్పటికీ ఉన్నాయి. బైబిల్లో చెప్పబడిన ఏవైతే నదులు ఉన్నాయో ఆ నదులు ఇప్పటికీ ఉన్నాయి. బైబిల్లో ఆదికాండం అనే పుస్తకంలో మొట్టమొదటిగా దేవుడు ఏవైతే నదులు పుట్టించాడో, యూఫ్రటీస్, టైగ్రస్, ఇలా 4 నదుల పేర్లు అక్కడ రాయబడి ఉంటాయి. ఆ 4 నదులు ఇప్పటికీ పేర్లు రాయబడ్డాయి, ప్రపంచంలో ఉన్నాయి. ఎప్పుడైతే దేవుడు ఎక్కడైతే మనిషిని పుట్టించాడో ఆ ప్రాంతం ఇప్పటికీ ఉంది, అదే టర్కీ, నేడున్న టర్కీ.
ఆసియా ఖండంలోని మన భారతదేశం పక్కనున్న దేశాల్లోనే అది ఉంది. అంటే చరిత్రపరంగా భౌగోళికంగా చరిత్రపరంగా అలాగే భౌగోళికంగా భూ విస్తీర్ణం పేర్లు ఈరోజు ఇజ్రాయెల్ కంట్రీ. యేసుక్రీస్తు ఎక్కడైతే భూమి మీదకి వచ్చాడో, ఏ దేశంలో అయితే పుట్టాడో, ఏ ప్రాంతంలో అయితే తాను నివాసం చేశాడో, ఎక్కడ బ్రతికాడో, ఎక్కడ మరణించాడో ఆ జెరూషలేం, ఆ బెత్లెహేం, నజరేత్ అనే ఊర్లు ఇప్పటికీ ఉన్నాయి. అంటే ఇది కథ కాదు, నిజమైన గ్రంథం. బైబిల్లో రాయబడిన నదులు, కొండలు అవన్నీ ఇప్పటికీ ఉన్నాయండి. అంటే అది నిజం అని చెప్పడానికి కథ మాత్రం కాదు ఇది. ఎందుకు ఇవన్నీ చెప్పాలి అంటే ఇది దేవుని గ్రంథం. ఒక మనిషి గ్రంథంగా మనం ఆలోచించకూడదు. మనిషి రాసిన మాటలకు మనం తీసుకోకూడదు. మనిషి మాటలైతే మనిషిని మార్చవు, కానీ దేవుని మాటలు మనుషుల జీవితాలను మారుస్తాయి. మంచివారిగా, చక్రమైన వారిగా, సన్మార్గంలో మనిషిని నడిపిస్తాయి దేవుని మాటలు కనుక. మనిషి మాటల్లో అబద్ధాలు ఉండొచ్చు, కానీ దేవుడు సత్యవంతుడు కనుక ఆయన మాటల్లో అబద్ధం ఉండదు. ఆ పరలోకమందున్న దేవుడే మనుషులకు తన దూతలను పంపించి రాయించాడు పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల. అందులో ఉన్న మాటలే ఇదిగో ఈ యొక్క యేసుక్రీస్తు గురించి కానీ ఆయన చెప్పిన బోధనలు కానీ ఈరోజు నేటికి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని పిలుస్తున్నాం. అంటే ఆయన ఈ భూమి మీదకు వచ్చాడనడానికి ఆధారం ఈ సంవత్సరాలు 2026 సంవత్సరం అని మనం పిలుస్తున్నామే, అది యేసుక్రీస్తు వచ్చిన తర్వాత 2026 సంవత్సరం. అందుకోసం బీసీ అని ఇంగ్లీష్లో కూడా రాయబడి ఉంటుంది. ఏ సంవత్సరమైన చరిత్రలో లెక్కేసేటప్పుడు ఈ సంవత్సరాల ముందు బీసీయా, ఏడియా, క్రీస్తు పూర్వమా, క్రీస్తు శకమా అని చెబుతున్నారు. ఎవరి పేరును బట్టి అంటే ఇదిగో శకపురుషుడైన క్రీస్తు పేరును బట్టి. ఆయన రాక, ఆయన బ్రతికిన విధానం, ఆయన చూపించిన ప్రేమ 100 మందిని సెలెక్ట్ చేశారు. ఎవరిని ఈ కాల విభజనకు పేరు పెడతామని చాలా మందిని తయారు చేస్తే ఆ లిస్ట్లో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నది యేసుక్రీస్తు ప్రభు. అంటే ఆయనలో ఉన్న పరిశుద్ధత, ఆయనలో ఉన్న పవిత్రత, ఆయన చేసిన భూమి మీద బ్రతికిన తన దినాల్లో చేసిన ఆయన క్రియలు ఆయన అంత గొప్పగా చేశాయి. యేసుక్రీస్తు గురించి కానీ బైబిల్ గురించి కానీ చెబుతున్నప్పుడు మన ఆలోచన ఎలా ఉంటుందంటే ఇదిగో అన్ని పుస్తకాల్లో ఒక పుస్తకం అనే ఆలోచన చేస్తున్నాం. లేదా ఇది ఇగోండి హైందవ సహోదరులకి మాకంటూ ఒక దైవ గ్రంథం ఉంది, మా మత గ్రంథం ఉంది. అలాగే ముస్లిమ్స్కి ఖురాన్ అనే ఒక గ్రంథం ఉంది. అలాగే క్రైస్తవులది మత గ్రంథం ఇది అనే ఒక ఆలోచనలో ఉండి దానిలో ఉన్న విషయాన్ని, నాలెడ్జ్, జ్ఞానాన్ని ఆలోచించడమే పక్కన పెట్టేశారు. ఒక వస్తువు యొక్క రుచి మనకు తెలియాలంటే అది కొంచెమైనా మనం రుచి చూసో లేదా పరిశీలించో తెలుసుకున్న తర్వాతే అది ఇదో మంచిదో చెడ్డదో అన్న సంగతి మనం చెప్పాలి. అది ఏమి చూడకుండానే ముందుగానే మనం డిసైడ్ చేసుకుని ఇది కరెక్ట్ కాదు. చూడండి, మనం ఇప్పుడు ఈరోజు చదువుతున్న పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, పిల్లలు చదువుతున్న పుస్తకాలు, సైన్స్ అనే ఒక పాఠం ఒక సబ్జెక్ట్ ఉంది. ఆ సబ్జెక్ట్లో ఉన్న శాస్త్రవేత్తలు ఏ దేశానికి చెందినవారు? డార్విన్. ఒక డార్విన్ కానీ, ఒక కార్ల్ మార్క్స్ కానీ, లేదా రకరకాల ఈ ఉన్నారు కదా సైంటిస్టులు, శాస్త్రవేత్తలు, వీళ్ళు చెబుతున్న వాటిని పాఠాలుగా ఈరోజు బుక్స్లోకి వచ్చాయి. సైంటిస్టులు చెబుతున్న పాఠాలు బుక్స్లోకి వచ్చాయి. ఈ సైంటిస్టులు ఎవరు? ఎందుకు? ఏ దేశం వారు? మన దేశం వారా? మన మతం వారా? మన కులం వారా? కాదే. మన భాష వారా? కాదే. అంటే మీకేం కావాలి? జ్ఞానం కావాలి. అది ఎవరు రాసినా కావాలి. అందుకోసమే ప్రతి స్కూల్ బుక్స్లోకి ఏ దేశాల నుంచి ఎక్కడెక్కడో ఉన్నవారు రాసిన పాఠాలని ఈరోజు స్కూల్ పుస్తకాల్లో చదువుతున్నారు. పిల్లలు జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు. అంటే నీ జ్ఞానం సంపాదించుకోవడానికి కులం అవసరం లేదు, జ్ఞానం సంపాదించుకోవడానికి మతం అవసరం లేదు, జ్ఞానం సంపాదించుకోవడానికి దేశం అవసరం లేదు. ఈ స్కూల్ పుస్తకాలు, పాఠశాలలో రాయబడిన పుస్తకాలు మనం ఎలా అయితే కులమత భేదాలు పెట్టుకోకుండా చదువుతున్నామో అలాగే బైబిల్ కూడా ఇది ఏంటి దేవుని పుస్తకం అంటున్నారు, దేవుడు మనిషికి ఇచ్చాడు అంటున్నారు. ఇందులో ఏంటి సంగతి, దేవుడు మన కోసం ఏం రాయించాడని ఒక్కసారి చదివామనుకోండి విచిత్రమైన సంగతులు మనకు తెలుస్తాయి. అందులో ఉన్న సంగతులు, సైన్స్కు మించిన సంగతులు దేవుడు బైబిల్ గ్రంథంలో చెప్పాడండి. నేడు ఒక 500 సంవత్సరాల క్రితంలో ఒక శాస్త్రవేత్త చెప్పిన విషయం బైబిల్ ఎప్పుడో చెప్పిందండి. గాలికి బరువు ఉంటుంది అన్న సంగతి ఒక శాస్త్రవేత్త ఈ మధ్య కాలం 200 సంవత్సరాల్లో చెబితే బైబిల్ గ్రంథంలో క్రీస్తు పూర్వమే యోబు అనే గ్రంథం 28వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు, గాలికి ఎంత బరువు ఉండవలనని దేవుడు నియమించెను అని మాట రాయబడింది.
అంటే గాలికి బరువు ఉంటుందా? ఉంటుందండి. దేవుడు చెప్తున్నాడండి. చూడండి, మనం మేఘాలు వచ్చేటప్పుడు వర్షం కొంచెం కొంచెం పడి మనల్ని దాటిపోయి ఇంకొక ఊరు వెళ్ళి కొంచెం కొంచెం పడుతుంది చూడండి. అది చూస్తున్నప్పుడు ఏంటబ్బా ఇలాగ వర్షం పడుతుంది, ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం ఎందుకు పడుతుంది, మొత్తం ఇక్కడ పడచ్చు కదా అని నేను ఆలోచించేసరి బైబిల్లో యోధా అనే ఒక గ్రంథంలో రాయబడిన మాట ఏంటంట, నిర్జల మేఘములు గాలికి కొట్టుకుని పోతాయంట. అంటే నీరు ఎప్పుడైతే మేఘాల్లో తక్కువ ఉంటుందో గాలి వేగానికి ఈ మేఘాలు కదులుతున్నప్పుడు ఇక్కడ కొంచెం వర్షం, మరొక దగ్గర మరో కొంచెం వర్షం అలా కురుస్తుందని బైబిల్ చెప్పిందండి. ఆకాశ నక్షత్రంలో తోకచుక్కలు నక్షత్రాలు కదులుతున్నాయని శాస్త్రవేత్తలు టెలిస్కోప్ కనుక్కున్న తర్వాత ఈ 100 సంవత్సరాలు చెప్తే బైబిల్లో ఎప్పుడో రాయబడింది, యోధా పత్రికలోనే. అంటే ఇప్పుడు నేటికి 1900 సంవత్సరాల క్రితం బైబిల్లో రాయబడింది. ఏంటి? త్రోవ తప్పి తిరుగు చుక్కలు అని రాయబడింది బైబిల్. త్రోవ తప్పి తిరుగుతున్న అంటే వాటి కక్షలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ కక్షను దాటిపోయి ఆ చుక్కలుగా వెళ్ళిపోతున్నాయి. చూడండి ఇవన్నీ అందులో ఉన్నాయి, బైబిల్లో ఉన్నాయండి. ఇలాంటివి ఎన్నో సంగతులండి, ఎన్నెన్నో సంగతులు. దేవుడు మనిషికి అర్థం కావాలని తాను సృష్టికర్త అని తానే ఈ గ్రంథాన్ని రాయించాడని, అది మానవాళికి ఉపయోగకరమైనదని ఆ జ్ఞానాన్ని మనిషికి ఇస్తే మనిషి దాని గురించి ఆలోచించేయక మతం అని పేరు పెట్టి పక్కన పెడుతున్నారు. కాదండి, బైబిల్ అనేది మహాజ్ఞాన గ్రంథం, చరిత్ర పుస్తకం. ఆదాము మొదలుకొని నేటి వరకు వంశావళులు ఎలా వచ్చాయో బైబిల్లో రాయబడింది. ఒక మనిషి యొక్క చరిత్ర వెనక్కి ఆలోచించామనుకోండి, మన తాత పేరు వరకు మనం చెప్పగలం. కానీ బైబిల్లో యేసుక్రీస్తు గురించి రాయబడిన మాటలు ఏంటో తెలుసండి? వాళ్ళ తాత ముత్తాతలు మొట్టమొదటి పుట్టిన ఆదాము మొదలుకొని లిస్ట్ అంతా లోకసువార్త 2:23 నుంచి 37 వరకు 38 వచనాల వరకు ఉంటుందండి. వాళ్ళంతా ఎంతమంది వచ్చారు, ఇన్ని తరాలు వచ్చాయో ఆ తరాలన్నీ దేవుడు రాయించాడు. ఎందుకు రాయించాడు? కావాలంటే మీరు ఎవరైనా ఆలోచించండి, మన తాత ముత్తాతల పేరేంటి అని మనల్ని అడిగారు అనుకోండి, మనం చెప్పగలమా? ఉన్నా కూడా మనం చెప్పలేము. కానీ యేసుక్రీస్తు చరిత్ర నిజం అనడానికి అన్నిటినీ రాయించాడు, వంశావళిని రాయించాడు. కాబట్టి ప్రియులారా ఆలోచించండి, బైబిల్ దేవుని గ్రంథం, కథల పుస్తకం కాదు, నిజమైన దేవుని గ్రంథం. ఆలోచించండి, అందులో ఉన్న అనేక విషయాలను గమనించండి. అందులో రాయబడిన మరొక మాట, ఇదిగో నేను పాపుల నిమిత్తం లోకానికి వచ్చాను, మనుషుల పాపములు క్షమించడానికే నా ప్రాణం పెట్టానని యేసుక్రీస్తు చెప్తున్న మాట. అంటే మనుషులు రక్షించడానికి భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభు గారు వచ్చారు, పాప క్షమాపణ కోసం తన ప్రాణం పెట్టాడు, మనల్ని విమోచించి నిత్య జీవానికి వారసులుగా చెయ్యాలనే ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. దేవుడు పరలోకం గురించి రాయించాడంటే ఇవన్నీ రైట్ అయినప్పుడు పరలోకం గురించి రాయబడిన మాటలు రాయబడిన మాటలు కరెక్ట్ కాదంటారా? ఇవన్నీ రైట్ అయినప్పుడు పరలోకం ఉందన్నది అంతే నిజం. ఇవన్నీ సరి అయినప్పుడు పాతాళం ఉన్నది అన్నది అంతే నిజం. పరలోకం మందు దేవుడు అన్నాడు అంతే నిజం. బైబిల్లో చెప్పబడిన ప్రతి మాట నిజం. ఏ విధంగా ఎన్నిసార్లు మీరు చదివి ఆలోచించి దాన్ని ప్రశ్నించినా మీకు నిజం ఖచ్చితంగా. నేటికి ఈ మధ్యనే నోవాహు సిప్పు, బైబిల్లో ఆదికాండం 7వ అధ్యాయంలో దేవుడు నోవాహు గారికి జలప్రలయం వస్తుందని నోవాహుకి వాడ కట్టించమంటే ఆ వాడ కట్టిన గుర్తులు నేటికి అరారాతు కొండలపైన కనిపించే విజువల్ తీశారు. అక్కడికి వెళ్ళి చెక్ చేశారు, నిజమేనా బైబిల్లో రాయబడిన ఈ మాట నిజమేనా అని అక్కడికి వెళ్ళి పరిశోధన చేస్తే ఆ అచ్చులు, ఆ ఏదైతే ఎంత ఆ సైజు ఉంటుందో ఆ వాడ షిప్ ఇప్పటికీ ఆ ఆకారం ఉంది. అంటే బైబిల్ చెప్పింది నిజం, బైబిల్లో ఉన్నది నిజం, ఆ దేవుడు చెబుతున్నది నిజం. కాబట్టి గమనించండి, ఈ భూమి మీద ఏదో ఒక రోజు మనం మరణిస్తాం. మరణించిన తర్వాత సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆ సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే భూమి మీద దేవుడు మనకిచ్చిన మార్గదర్శకం బైబిల్. ఆ బైబిల్ని మనం చదివితే, బైబిల్లో ఉన్న యేసుక్రీస్తు మనం విశ్వసిస్తే ఆయన ద్వారా మోక్షం. ఆలోచించండి, నిత్య జీవానికి వారసులు కండి, దుష్టత్వం వల్ల పాతాళానికి వెళ్ళి పాపంలో పడి శిక్ష అనుభవించకండి. దేవుడు అట్టి కృప మీ అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. చాలా మంచిది ప్రియులారా.